మరణం తర్వాత జీవితం ఉంది అనేది క్రైస్తవుని నిరీక్షణ. మరణమును గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తుని చూసినప్పుడు కలిగేది నిరీక్షణ. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుచున్నది. లంగరేసినావా నా నావకు, కొట్టుకుని పోకుండా నీ చివరకు. లంగరేసినావా నా నావకు, పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. అలలను అదిమి పట్టి అలజడి. ఈరోజు ఈ సన్నిధిలో మేము ఒప్పందం చేసుకున్నాం. ఏతలపాడు, తామరపల్లి, నూనెపల్లి 3 గ్రామాలు దర్శించాలి. కొందరికైనా సత్య సంబంధమైన మార్గాన్ని నిర్దేశించాలని మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞను చేతపట్టుకొని, రాజ్యాంగం ఇచ్చిన హక్కును చేతపట్టుకొని, ఇతరులను ఎవరిని కించపరుస్తా మీ ప్రేమను చాటడానికి బయలుదేరాం నాయన. సర్వలోకానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుకున్నారు. బలహీనులం నాయన, ఒప్పుకుంటున్నాం. మమ్మల్ని బలపరిచి వాడుకోండి. మీ కృప చేతే అనేకులను రక్షించమని, మీరు మాత్రమే మా ద్వారా ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించుకున్న వారికి ఇవ్వండి. యేసు ప్రభువు మనకిచ్చిన ఆజ్ఞది. మీరు వెళ్ళండి, అంగీకరిస్తే మంచిది, అంగీకరించిన ఎడల మీ పాత ధూళి దులిపిరమ్మన్నాడే తప్ప ఆర్గ్యుమెంట్లు పెట్టుకోమని చెప్పలేదు. మన పని విత్తనం వేయడం, అది మొలకెత్తాలా లేదనేది దైవ చిత్తం. కాబట్టి ఎవరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. నేను ఆల్రెడీ మొన్న బైబిల్ స్టడీలో సువార్తకు ఓటమి లేదు అనే అంశాన్ని మాట్లాడుతున్నాను. మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక దినాన అది మొలకెత్తుంది. కాబట్టి ఏ విషయంలో నిరుత్సాహపడద్దు. మన పని మనం చేద్దాం, దేవుని పని పాటలు పాడుకుంటూ ప్రభుని నమ్మాలి. నరకము తప్పాలంటే, నరకము తప్పాలంటే యేసయ్యను నమ్ముకో. రండి రండి జనులారా యేసు యొద్దకు, ప్రభు యేసు యొద్దకు. రండి రండి జనులారా యేసు యొద్దకు, ప్రభు యేసు యొద్దకు. రక్షణ కావాలంటే, రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి. సంతోషం కావాలంటే యేసుని నమ్మాలి. పరలోకం కావాలంటే రండి జనులారా యేసు యొద్దకు, ప్రభు యేసు యొద్దకు. హల్లెలూయా. దయచేసి సువార్తను గమనించండి. వాకింగ్ చెప్పేటప్పుడు రోడ్డుకి అడ్డంగా ఉండద్దు. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా డిసిప్లైన్ అండ్ క్రమశిక్షణ మెయింటైన్ చేయాలని ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎవరు అన్నితో భావించకుండా చెట్ల దగ్గరికి లేకపోతే దూరంగా లేకపోతే ఎవరికాలు మాట్లాడుకుంటూ ఉండొద్దండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ పాటించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తాను. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు. ఆయన నమ్మిన వారికే ఆయన ద్వారా పరలోక రాజ్యం, మారు మనసు నిమిత్తం పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తుని మీ నిజ రక్షకుడిగా అంగీకరించిన వారందరూ కూడా రక్షించబడతారు. మేము నమ్మాం, ఆయన్ని రుచి చూసి తెలుసుకున్నాం. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ, మాకు ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు మా జీవితాల్లో జరిగాయి. ఈ ఈ ఇహలోకపరమైనటువంటి జీవితంలో జరిగే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించబడటం, అనారోగ్యం నుంచి స్వస్థత పొందడమే కాకుండా
నిత్యరాజ్యమైనటువంటి పరలోకాన్ని సాధించాలంటే నిజమైనటువంటి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పినటువంటి మార్గంలో బయలుదేరాం, ప్రయాణిస్తున్నాం. ఆయన ఏం చెప్పారంటే, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మి రక్షణ పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని ఆయన తెలియపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ ఆయన రాకడికి సూచనలు చాలా కనిపిస్తున్నాయి. మరి ఈరోజు చూస్తే ఇజ్రాయేలు ఇరాక్ యుద్ధం జరుగుతుంది. అలాగే ఎందరో మరి ఆ యుద్ధంలో చనిపోవడం కూడా చూస్తున్నాం. ఓ పక్క నుంచి మరి తుఫాన్లు, వర్షాల వల్ల కొండ చర్యలు ఎరుగబడి నాయన ఎందరో కొన్ని వందల మంది మరి కేరళ రాష్ట్రంలో చనిపోయినట్లుగా, ఆ మట్టి కుప్పల్లో చిక్కుడిపోయినట్లుగా, తల్లికి పిల్ల, పిల్లకి తల్లి జాడ తెలియక ఆ నివాసాలన్నీ కొట్టుకుపోయి ప్రజలందరూ కూడా చాలా మంది చనిపోయారు, కొంతమంది మాత్రమే బ్రతికారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనకి మరణం సంభవిస్తుందో మనకు తెలియదు. కనుక ప్రాణం ఉంటుండగానే మనం ప్రభువుని నమ్ముకోవాలి. మరి దీపం ఉంటుండగానే ఇల్లు చక్కబెట్టుకున్నట్లుగా మనం ప్రాణం ఉంటుండగా ప్రభువుని నమ్ముకోవాలి. ప్రభువుని నమ్ముకుంటే ఏ రకంగా మనకు మరణం వచ్చినా ఆ నిత్యరాజ్యంలోకి మనం ప్రవేశిస్తాం. ఆ పరలోక రాజ్య నివాసులుగా మనం సంతోషంగా ఆనందంగా ఉంటాం. లేకపోతే ఏంటంటే యుగ యుగాలు ఆ నరకాగ్నిలో పడిపోయి కాలిపోవాలి, బాధపడాలి. ఆ బాధను అనుభవించడం మన వల్ల కాదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ ప్రాణం ఉంటుండగానే ఈ వార్త మీ ఎద్దకు వచ్చింది. స్వీకరించాలన్నా మీ ఇష్టం, తిరస్కరించాలన్నా మీ ఇష్టం. ఎందుకంటే దేవుడు అందరికీ చెప్పమన్నాడు ఈ సువార్తని. మేము చెప్తున్నాం. ఆయన కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, మూగవారికి మాటనిచ్చాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. మరి గాలి తుఫాన్లు గర్దిస్తే నిర్మలమయ్యాయి. ఎన్నో అద్భుతాలు చేశాడు. కొన్ని రెట్లు కొన్ని చేపలు వేల మందికి భోజనంగా పెట్టాడు. ఆయన మన కొరకు రక్తం కార్చి శిలువ మానుపై మరణించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరూ కూడా అలాగే మరి లేపబడి పరలోక రాజ్యంలోకి చేర్చబడతారని ఆయన సువార్తను ప్రకటించమన్నాడు. అదే సువార్త, యేసుక్రీస్తే దేవుడు. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం అని మీకు తెలియపరచడం కోసం మీ గ్రామంలోకి వచ్చి మరి మీ యొక్క నివాసాల మధ్యన, మీ ఈదుల మధ్య నుండి ఈ మైక్ ద్వారా మీకు చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మీరు మీ హృదయాన్ని మాత్రం ఇస్తే చాలు. దేవునికి మీరేమీ ఒక్కర్లేదు, మీ హృదయాన్ని ఇస్తే చాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తన పిల్లలుగా అంగీకరించి మీ అందరికీ మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ దయచేస్తాడు. ఆ రక్షణ మీరు పొందుకోవాలని, ఏ ఒక్కరూ నశించిపోకూడదని, అందరూ రక్షణ పొంది ఆయనిచ్చు పరలోక రాజ్యంలోకి చేర్చబడాలని ఈ సువార్తను మీ గ్రామానికి తీసుకొచ్చాం. మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకుంటారని, ఆయనేందు విశ్వాసం ఉంచుతారని మాకు ఆశ. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని, మీకు ఇచ్చినటువంటి పాడి పంటల్ని, వ్యవసాయాల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.